మీరు కానీ ఇలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారా? సింపుల్‌గా ఎలా చేయాలో చెప్పేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు గాని మన ఛానల్ ఫస్ట్ టైమ్‌గా చూసినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు కేవై లెర్నర్స్. దిస్ ఈజ్ శ్రీనాథ్. ఈ వీడియోస్ చేయడానికి మీరు ఫస్ట్ చాట్‌జిపిటి ఓపెన్ చేయండి. గూగుల్‌లోకెళ్ళి మనం చాట్‌జిపిటి అని టైప్ చేద్దాం. సో, మనకు వెబ్‌సైట్ వస్తుంది. ఇప్పుడు చాట్‌జిపిటి వచ్చింది కదా! ఇక్కడ మన ఏదైతే చేయాలనుకుంటున్నారో మీరు ఆ ఫోటోని అప్‌లోడ్ చేయాలి ఫస్ట్. మీరు ఫోటో అప్‌లోడ్ చేస్తాను చూడండి. మనం ఫోటో అప్‌లోడ్ చేసిన తర్వాత ప్రాంప్ట్ ఇలా ఇవ్వండి. ఇక్కడ ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా! ఈ ప్రాంప్ట్స్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తీసుకోండి. ఇక్కడ మనం చూడండి వితౌట్ హెడ్‌ఫోన్స్, విత్ హెడ్‌ఫోన్స్ అంటే మీకు వితౌట్ హెడ్‌ఫోన్స్ కావాలా? విత్ హెడ్‌ఫోన్స్ కావాలా? సెలెక్ట్ చేసుకోండి ప్రాంప్ట్. నేను విత్ హెడ్‌ఫోన్స్ అని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మీరు ప్రాంప్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేయండి. మనకు యాక్చువల్‌గా ఈ చాట్‌జిపిటి అనేది ఇమేజ్ ప్రాసెస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనం ఆలోపు ఇది ఎందులో చేయాలో వీడియో చూద్దాం. మనకిక్కడ హెడ్రా ఏఐ ఉంది కదా! ఇదే మనం చెప్పే వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లోనే మనం ఇమేజ్‌ని వీడియో కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు స్టార్ట్ ఫ్రేమ్ కనపడుతుంది కదా! అంటే ఇక్కడ ఫోటో అప్‌లోడ్ చేయాలంటుంది. ఇక్కడ మీరు ఏదైతే మీ ఫోటోలో మాట్లాడించాలనుకుంటున్నారో అంటే వీడియోలో మాట్లాడించాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏదో జనరేట్ చేయొచ్చు, ఆర్ ఎక్కడ రికార్డ్ చేయొచ్చు, ఆర్ అప్‌లోడ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మన ఫోటో రెడీ అయిందో లేదో చూద్దాం. ఓకే. మన ఫోటో అయితే రెడీ అయిపోయింది. మనం దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి ఫస్ట్. డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు నెక్స్ట్ హెడర్ ఏఐలోకి వెళ్ళిపోయి మీకు చెప్పినట్టే స్టార్ట్ ఫ్రేమ్ అక్కడ క్లిక్ చేసి మీరు అప్‌లోడ్ ఇమేజ్ అని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అప్‌లోడ్ చేయండి. క్లిక్ చేసి అప్‌లోడ్ అయిపోయింది మన ఫోటో. ఇప్పుడు స్క్రిప్ట్ మీ ఫోటోతో వీడియోలో ఏదైతే మాట్లాడించాలనుకుంటున్నారో దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేయండి. నేనైతే అప్‌లోడ్ చేస్తాను. మీరు ఎలాగైనా చేయొచ్చు. ఓకే. అప్‌లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనపడుతుంది కదా! ఇక్కడ మీరు కట్ చేసుకోండి. అంటే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు. నేనైతే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు కట్ చేసుకోండి. ఇక్కడ లైన్స్ బేస్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. లైన్స్ కనపడుతున్నాయి కదా! ఇక్కడ లైన్స్ ఉన్నాయి కాబట్టి మన వాయిస్ ఇక్కడ ఉందని అర్థం. ఇక్కడ ఏం లైన్స్ లేవు కాబట్టి ఇక్కడ మన వాయిస్ లేదు. అక్కడ ఎంప్టీ స్పేస్ అని. కాబట్టి అక్కడ దాకా పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ యాడ్ టు వీడియో కనపడుతుంది కదా! దీన్ని క్లిక్ చేయండి. చేస్తే మనకు వీడియో యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తే మన వీడియో జనరేట్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ మన వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఒకసారి ఎలా ఉందో చూద్దాం మనం. ఇక్కడ మీరు క్లిక్ చేసి మీరు కానీ ఇలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారా? ఎలా ఉందో సింపుల్‌గా ఎలా చేయాలో చెప్పేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైమ్‌గా చూసినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనపడుతుంది కదా! దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ కనపడుతుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోవచ్చు. మన వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. చూసారు కదా అలా సింపుల్‌గా చేయాలో. మీరు కానీ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి వీడియోకి కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు ఇంకొక మెథడ్ చూపిస్తాను. ఎందుకంటే ఈ మెథడ్ అనేది మనకు కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. కాబట్టి ఇంకొక మెథడ్ చూపిస్తాను మీకు ఎలా చేయాలో. నెక్స్ట్ మీరు ఇంకో వెబ్‌సైట్ పేరు వచ్చేసి piclumian.com. ఇందులో మనం ఇమేజ్ లేకపోయినా మన ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. అంటే ప్రాంప్ట్‌తో జనరేట్ చేయొచ్చు. ఇక్కడ జనరేట్ ఆప్షన్ కనపడుతుంది కదా! క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. మనం ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. నేనైతే గూగుల్‌తో సైన్ ఇన్ అవుతున్నాను. గూగుల్‌తో సైన్ ఇన్ తర్వాత మీరైతే వీడియో జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏందంటే ఇక్కడ మనకి ఇమేజ్ అవసరం లేదు. జస్ట్ ప్రాంప్ట్ ద్వారానే మీరైతే ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ కనపడుతుంది కదా! క్రియేట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ప్రాంప్ట్ డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అని. ఇక్కడ ఈ ప్రాంప్ట్ మీకు ఆల్రెడీ ఇందాక నోట్‌ప్యాడ్‌లో ఉంది కదా! ఈ ప్రాంప్ట్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నేను
ప్రాంప్ట్స్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. నెక్స్ట్ మనకు ఇక్కడ కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకైతే ఇక్కడ ఇమేజ్ జనరేట్ అయిపోతుంది. జనరేట్ అయిన తర్వాత మీకు ఇంకో వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, ఇమేజ్ జనరేట్ అయిపోయింది. మీరు ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇమేజ్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో వెబ్సైట్కి వెళ్ళండి. ఈ వెబ్సైట్ పేరు వచ్చేసి మనకు app.dub.com. మీరు ఎంటర్ చేసేసి మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయింది. మనకు ఇక్కడ ఫస్ట్ మనం సైన్ అవ్వాల్సింది. దీనికి ఇక్కడ సైన్ అప్ అని క్లిక్ చేయండి. మనం గూగుల్తో కంటిన్యూ అవుదాం. ఓకే, మనం సైన్ అయితే అయిపోయాం. ఇప్పుడు మీకు ఇమేజ్ నుంచి వీడియోకి ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను. అంటే ఇందాక మనం హెడర్ AI ఉపయోగించాం కదా, AI మనకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అడ్వాంటేజ్ అంటే మనకు ఇక్కడ హ్యాండ్ షేకింగ్ మూవ్మెంట్స్ అన్నీ ఉంటాయి. కానీ ఈ వెబ్సైట్లో మాత్రం మనకు హ్యాండ్ షేకింగ్ మూవ్మెంట్స్ ఏమి ఉండవు, జస్ట్ లిప్సింగ్ మాత్రమే ఉంటుంది. ఓకే, మీకు చూపిస్తాను. మీకు ఫస్ట్ ఒక సింపుల్ ప్రాంప్ట్ అయితే కావాలి. మీరు ఏం మాట్లాడచ్చు కదా, చాట్‌జిపిటిలోకి వెళ్ళి సింపుల్ ప్రాంప్ట్ తీసుకుంటాను. అంటే ఓకే, ఇక్కడ మనకు చాట్‌జిపిటి సింపుల్గా చిన్న స్టోరీ అడిగాను, ఆ చిన్న స్టోరీ ఇచ్చింది. ఇక్కడ మీరు దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీరు దీన్ని వాయిస్లోకి మార్చాలి. వాయిస్లో మార్చడానికి ఇప్పుడు మనం వాడబోయే వెబ్సైట్ కూడా వచ్చేసి వాయిస్ మేకర్. ఇక్కడ వాయిస్ మేకర్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఇందాక మనం కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనకు స్క్రోల్ చేస్తే ఇక్కడ కన్వర్ట్ టు స్పీచ్ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు మన టెక్స్ట్ అనేది వాయిస్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు వాయిస్ అయితే జనరేట్ అయిపోయింది. ఇక్కడ మనం ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ కనపడుతుంది కదా, ఇక్కడ మీకు దీని మీద క్లిక్ చేసుకుని మీరు వాయిస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, మనకు డౌన్లోడ్ కూడా అయిపోయింది. మళ్ళీ మనం ఇందాక ఏ వెబ్సైట్లోకి వెళ్ళాము, వెబ్సైట్లోకి మళ్ళీ వెళ్ళండి. ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫోటో ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఫోటో అయితే అప్లోడ్ చేయండి. ఓకే, మన ఫోటో అయితే అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ మనం వాయిస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి మనకు వాయిస్ అప్లోడ్ చేయాలి. మనం అప్లోడ్ క్లిక్ చేసి ఓపెన్ క్లిక్ చేస్తే మనకు వాయిస్ అనేది అప్లోడ్ అవుతుంది. ఓకే, వాయిస్ మనకు అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ టాకింగ్ అవతారం కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు అవతారం అయితే జనరేట్ అయిపోతుంది. ఓకే, మనకు వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉంది వీడియో. వర్షం వచ్చింది. చిట్టి బయట ఆడింది. తడిగా ఇంటికి వచ్చింది. అమ్మ ప్రేమగా దుప్పటి కప్పింది. కమ్మని అనుభూతి. మీరు డౌన్లోడ్ మీద కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీకు వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు నాకు డౌన్లోడ్ అయిపోయింది. మీరు గమనించారా, ఇక్కడ జస్ట్ మనకు లిప్స్ మాత్రమే కదులుతాయి, హ్యాండ్స్ ఏమి కదలవు. కాబట్టి మీకు ఇప్పుడు 2 ప్రాసెస్ చూసారు కదా, 2 ప్రాసెస్లో ఏ ప్రాసెస్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.